అందరికీ నమస్తే. ఈరోజు మన డే 182. మార్నింగ్ లేసిన టైం అది ఫోటో పోయింది. డిలీట్ అయిపోయింది. సో, అందుకనే పెట్టలేదు. బట్ 4:30కి లేసాను. లేసి ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నా. తర్వాత అకాడమీకెళ్ళిపోయాను. అకాడమీలో లెగ్స్ కండిషనింగ్ చేస్తున్నామనమాట. అంటే మనకెవరైనా కిక్ కొట్టినా గానీ, ఆ పెయిన్‌ని మనం టాలరేట్ చేసేలాగా ఉండాలి కాబట్టి, సో, అంటే ఒక రకంగా అది కొట్టించుకోవడం అనమాట. ఒకవేళ అది బై మిస్టేక్‌లో అక్కడ వాళ్ళు మన అపోనెంట్ మనల్ని కొట్టినా గానీ మనకి పెయిన్ రావద్దని. సో, తర్వాత మాస్టర్‌తోని ప్యాడింగ్ చేశాము. చాలా హెవీ వర్కౌట్ అయింది ఈరోజు. అందుకనే వీడియో గూడా నేను ఎక్కువ చేయలేదు. చాలా తక్కువ టైం ఉంటది వీడియో. మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతది. ఇంకా కాంపిటీషన్‌కి 1 వీకే ఉంది కాబట్టి, ఇంకా ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇదే రైట్ టైం. సో, ఇంటికొచ్చేసిన తర్వాత మార్నింగ్ చదివిన టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. దాని గురించే మాట్లాడినా చూడండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్ళిపోయినా. స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. బాడీ అంతా మొత్తం పుండు పుండు ఉంది. అంటే ఐ మీన్ పెయిన్స్ ఉంది బాడీ అంతా. సో, ఇది అప్పర్ బాడీ వర్కౌట్ అనమాట. సో, చెస్ట్ తర్వాత బ్యాక్, తర్వాత షోల్డర్స్ అయిపోయిన తర్వాత బైసెప్. అండ్ బైసెప్ అయిపోయిన తర్వాత ట్రైసెప్ వర్కౌట్. అంటే మొత్తం మనకు అప్పర్ బాడీ అంతా ఇన్వాల్వ్ అవుతది దీంట్లో. లాస్ట్‌లో రన్నింగ్ చేసిన స్ప్రింటింగ్ అనమాట. ఫుల్ స్పీడ్‌తో 22 స్పీడ్‌తోని 1 మినిట్ రన్నింగ్, 30 సెకండ్స్ బ్రేక్. అట్లా 1 మినిట్ రన్నింగ్, 30 సెకండ్స్ బ్రేక్. అంటే 3 రౌండ్స్ చేశాను ఎండ్యూరెన్స్ పెరగడానికి. అసలు ఓపిక లేదు బట్ స్టిల్ ట్రై చేస్తున్నా. సో, దట్స్ ఆల్ మన జిమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంటికొచ్చేసి డే 181 వీడియో అంతా అప్లోడ్ చేసిన. చూడకపోతే ఎళ్లి చూడండి. చాలా బావుంటది. తర్వాత కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్ ఉండే మార్నింగ్ నుండి. కాబట్టి ఈవినింగ్ కాలేజ్‌లో చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్‌కెళ్ళినా. కొంచెం రిలాక్స్ అయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 182 ఆఫ్ 369. ఈరోజు నేను మీ అందరికీ సారీ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన పాత వీడియోలలో మే 1 అండ్ మే 2కి నాకు మహబూబ్ నగర్‌లో, వనపర్తిలో కాంపిటీషన్స్ ఉన్నాయి. కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్. సో, మోస్ట్‌లీ ఇంకొక 1 వీక్, 8 డేస్ ఉంది నాకు తెలిసి. సో, ప్రాక్టీస్ ఎంత డేంజర్‌గా అయితుందంటే అసలు నా బాడీ నాకు సహకరిస్తలేదు. అంత టూ మచ్ ప్రాక్టీస్ అయితుంది. ఎందుకంటే కిక్ బాక్సింగ్ కాబట్టి అది టఫ్ ఉంటది. అపోనెంట్స్ కూడా టఫ్ ఉంటారు. గేమ్ టఫ్ ఉంటది. చాలా చాలా కష్టంగా ఉంటది. మనం ఎక్కడ మిస్ అయినా మనకు చాలా టూ మచ్‌గా దెబ్బలు తగులుతాయి. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా, చాలా అటెంటివ్‌గా, చాలా ఫోకస్‌గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నేను కూడా అట్లనే ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ఈరోజు అస్సలు ఓపిక లేదు. లా నంబర్ 25 డిస్కస్ చేద్దాం అని అనుకుంటున్నా. ఆ టాపిక్ పేరు రీక్రియేట్ యువర్ సెల్ఫ్. చాలా చాలా ఫెంటాస్టిక్ టాపిక్. చాలా మంచి టాపిక్. నాకు ఓపిక లేదు. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు కంప్లీట్ పాయింట్స్ ఇవ్వలేనేమో అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎక్స్‌క్యూజ్. సీ ఐ యామ్ స్టిల్ ఆన్ ద కెమెరా. ఐ యామ్ రికార్డింగ్. ఇక్కడ మాట్లాడేయొచ్చు. కానీ నేను ఆ కాన్సెప్ట్‌ని కంప్లీట్‌గా మీకు చెప్పలేనేమో అన్న ఒక చిన్న ఆలోచన నా దగ్గర ఉందన్నమాట. సో, అందుకనే డెఫినిట్‌గా రేపు లా నంబర్ 25 డిస్కస్ చేద్దాం. అందరికీ సారీ. ఎవరైతే రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అవుతున్నారో, డెఫినిట్‌గా ఈ ఒక్క రోజు నాకు కొంచెం రెస్ట్ కోసం ఆలోచిస్తున్నా. కొద్దిగా నాకు రికవరీ కావాలి. ఇప్పుడు కొద్దిగా పడుకుంటా. పడుకొని లేసి మళ్ళీ నేను జిమ్‌కి కూడా ఎళ్ళాలి. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.